ఇటువంటి పొడిపొడిలాడుతూ ఉండే బగారా రైస్ని మీరు కూడా చేసేయాలంటే ఈ విధంగా వీడియో అయితే చూసేయాల్సిందే. చాలా టేస్ట్తో చాలా సింపుల్గా మనకి పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఇవి బగారా ప్రిపరేషన్ కోసం నేనైతే కొన్ని మిల్ మేకర్లు తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ ఉంటాయి. అలాగే గ్రీన్ చిల్లీ, టమాటో, అలాగే ఇది టేస్టెడ్ సాల్ట్ అనమాట. ఇది ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను. 2 లవంగాయలు, దాల్చిన చెక్కను ఒక 2. ఇదంతా ఒక 10 రూపీస్ ప్యాకెట్లో మనకి వస్తుందండి. లేదనుకుంటే మీరు కుల్లా ఉన్నా కూడా ఈ విధంగా వేసుకోండి. ఇది కసూరి మేతి, అలాగే బగారాకు డాల్డా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇందులో కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఈ కొత్తిమీర అయితే మేము పండించిందే, కరివేపాకు కూడా మా ఇంట్లోదే అనమాట. ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకోవాలి. నేను ఇంతకు ముందే ఒక 2.5 కప్స్ బియ్యాన్ని తీసుకొని క్లీన్ చేసేసుకొని దాంట్లో వాటర్ పోసేసి పెట్టుకున్నానండి. క్లీన్ వాటరే ఈ విధంగా క్లీన్ చేసేసి అలాగే క్లీన్ వాటర్ పోసేసి పెట్టుకున్నానండి. మనకి ఒక కప్కి వాటర్ అనేది మనకు బియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే మెజరింగ్ తోటి ఈ కప్పు అనమాట నేను తీసుకున్న బియ్యం. ఇదే కప్తో కప్పున్నర వాటర్ పోస్తే మనకి బగారా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. బగారా అయినా ఏ రైస్ అయినా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే బాస్మతి రైస్ అయితేనేమో 1 కప్కి 2 కప్స్ వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇలా బౌల్ పెట్టుకున్నాను. ఇందులోకి మీరు నెయ్యి అయినా, గీ అయినా, లేదనుకుంటే ఆయిల్ అయినా, డాల్డా అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే డాల్డా కొద్దిగా ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఎప్పుడైనా బగారా చేసినప్పుడు. ఈ విధంగా డాల్డా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇంతవరకు అయితే సరిపోతుంది. మీరు కూడా చూసుకొని ఒక 2 స్పూన్స్ అలా వేసేసుకోండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేద్దాం. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకి బగారా అనేది వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర యాడ్ చేయాలి. ఈ విధంగా జీలకర్ర వేసుకున్న తర్వాత మనకి తీసుకున్నవి మసాలా దినుసులు ఉన్నాయి కదండి. 2 లవంగాయలు, 2 దాల్చిన చెక్క, అవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న గ్రీన్ చిల్లీ ఉంది కదండి, గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మిల్ మేకర్లు తీసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్లు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా లేదండి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో కసూరి మేతిని యూజ్ చేయాలి. కసూరి మేతి ప్లస్ టేస్టెడ్ సాల్ట్ ఉంది ఇదంతా వేసుకొని, అలాగే ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1 టమాటా మటన్ తీసుకుంది. అన్నీ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ని యాడ్ చేయాలండి. సాల్ట్ వచ్చేసి మనం తీసుకునే రైస్ని బట్టి, క్వాంటిటీని బట్టి యూజ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. రైస్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, చూసుకొని వేసేసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ వేసాం కదా, ఘాట్ ఉంటుంది, అందుకోసమే సాల్ట్ కొంచెం బెటర్గానే యూజ్ చేస్తే బాగుంటుంది. ఈ విధంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులో ధనియాల పొడిని ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదనుకుంటే వాటర్లోనైనా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కొద్దిగా వేసి తర్వాత వాటర్లో యాడ్ చేస్తాను. ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు వాటర్ అనేది నేను ఆల్రెడీ బియ్యంలో కడిగి పెట్టినప్పుడే యాడ్ చేసుకున్నాను కదా, అదే వాటర్ని ఇందులో పోసేస్తున్నాను. ఇది వాటర్ క్లీన్ వాటర్ అనమాట నేను పెట్టింది. ఈ వాటర్ని అందులో పోసేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీరు ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ పోసారంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా పోసుకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించామంటే మొత్తం హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మసిలేటప్పుడు మనం రైస్ని అందులో వేసేసుకోవడమే.
ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఈ విధంగా మసులుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం తగినంత ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. నేను ఇందాక కొద్దిగా వేసాను కదా, ఇంకా కొద్దిగా వేసిస్తున్నాను. ఈ విధంగా వేసుకొని మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అలాగే టేస్ట్ అనేది చూసుకోవాలండి. టేస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాకే మనం రైస్ని ఇందులో వేసేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా సరిపోలేదా అనేది నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఎలాగైనా నేను ఇందులో రైస్ ఇస్తున్నాను. మొత్తం రైస్ని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని పెద్దగా పెంచేసి వన్స్ బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చామంటే కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా రైస్ మొత్తం దగ్గర పడిన తర్వాత మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ని పోయేటట్లు, లేదంటే మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి కలుపుకోవాలి. లేదనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినాక లో ఫ్లేమ్లో పెట్టేసి రైస్ మొత్తం ఉడికించే వరకు ఉంచుతాం కదా, అప్పుడు కలపన అవసరం లేదు. ఈ విధంగా మొత్తం మనకి దగ్గర పడిన తర్వాత రైస్ మొత్తం మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. చూడండి ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయాలి. మనకేమైనా పల్లి కనిపించినట్లయితే కొద్దిగా గ్లాస్లో వాటర్ పోసేసి మూత మీద పెట్టేసిన పలుకు మొత్తం బాగా రైస్ అనేది బాగా ఉడుకుద్ది. చూడండి ఫ్రెండ్స్, రైస్ అనేది చాలా బాగా కుక్ అయిపోయింది. మీకు వీడియోలో కనపడుతుంది చూడండి. ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం గ్యాస్ని ఆఫ్ చేసేసుకోవడమే. ఈ సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే, ఏం లేదు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా వాటర్ అనేది మీరేమైనా తక్కువ పెడితేనే పైనంగా ఒక చెంలో అయిన వాటర్ పెట్టేసి బాగా కుక్ చేసుకోవచ్చు. ఇందులో మాత్రం మళ్ళీ పైనుంచి అసలు పోయకూడదు, లేదంటే బంక్ వస్తుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది చాలా పొడి నడుతూ ఉన్నది. అంతే ఫ్రెండ్స్, మనకి రైస్ అనేది చాలా పొడి నడుతున్నది కదా. ఈ విధంగా మనం బగారాని ప్రిపేర్ చేసుకోవచ్చు. మన వాటర్ అనేది సేమ్ అడ్జస్ట్తో ఒకే గ్లాస్కి 1 గ్లాసున్నర వాటర్ అనేది తీసుకున్నట్లయితే మనకి ఏ రైస్ అయినా చాలా బాగా వస్తుంది. అదే బిర్యానీకి అయితే మనం బాస్మతి రైస్ తీసుకుంటాం కదా, ఆ రైస్ మాత్రం ఒక 2 గ్లాసెస్కి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని సెట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. మటన్ కర్రీ ప్రిపరేషన్ కోసం 2 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను పొడవుగా. అలాగే కొత్తిమీర, ఇది ఇంట్లోదే న్యాచురల్గా. అలాగే ఒక ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగోండి, మటన్ వచ్చేసి 1 కేజీ ఉంటుంది. ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుదరడం కోసం నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట. అందుకోసం ఒక వెడల్పటి ముక్కుడిని తీసుకున్నాను. ఇందులోకి ఆయిల్ అనేది వేస్తున్నాను. ఈ ఆయిల్ వచ్చేసి మనకి మటన్ అనేది కేజీ ఉన్నది కాబట్టి ఒక 100 గ్రామ్స్ అనేది ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అది మటన్ కాబట్టి మనకి ఎక్కువగానే పడుతుంది. ఈ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇందులో మనం జీలకర్రని యాడ్ చేసుకుందాం. జీలకర్ర 1 స్పూను, అలాగే మనం తీసుకున్న ఒక ఎండుమిర్చి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ అనమాట, ఇవి 2 తీసుకున్నాం కదా, ఇవి 2ని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ముక్కుడు వచ్చేసి పెద్ద సైజు అనమాట, వెడల్పుది. అందుకోసమే ఇందులో నేను మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేసి మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మిడిల్లో మనం హోల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ అనేది మిడిల్లోకి రావాలి కాబట్టి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని యాడ్ చేస్తున్నాను.
అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాం కదండి, ఆ గ్రీన్ చిల్లీని కూడా ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే టోటల్గా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న ఎల్లిపాయలు అన్నమాట, ఎల్లిపాయలని ఒక 4 తీసుకొని ఇలా కచ్చపచ్చడించుకొని వేసేసుకున్నాను. అల్లం అనేది అస్సలు ఇప్పుడు యాడ్ చేయకూడదు. కర్రీ మొత్తం ఉడికిన తర్వాత మాత్రమే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి అల్లాన్ని. ఇప్పుడు అల్లాన్ని యాడ్ చేసామంటే మొత్తం కర్రీ అనేది ఉడకదు కాబట్టి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి పసుపుని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అనేది మాడలేదండి, ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మటన్ని యాడ్ చేసుకోవాలి. వేస్తున్నాను. వాటర్ అనేది అస్సలు ఉండకుండా మనం మొత్తం పీసెస్ని బాగా వేసేసుకోవాలి. వాటర్ తీసేసి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలి. మొత్తం మనకి కర్రీకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఇదిగోండి ఈ వాటర్ అన్నీ పోవాలి. ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం అల్లాన్ని యాడ్ చేసుకొని ఆఫ్టర్ కారం యాడ్ చేసుకొని కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇది కర్రీ అనేది ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికినప్పుడు ఆయిల్ అనేది మనకి బయటకు వెళ్తుంది కదా, ఇలా వెళ్ళినప్పుడు మాత్రమే మనం ఇందులోకి అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అల్లం ఈ టైంలో యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూడండి, నేనైతే ఎప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని వేస్తాను. నాన్ వెజ్లలో ఒక చిన్న స్పూన్ అనమాట నాది, దీంతో ఒక 2 స్పూన్స్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా మొత్తం అల్లం అనేది మొత్తం పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం దీంట్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. తగినంత చూసుకొని యాడ్ చేసుకొని మీ కారం మోతాదుని బట్టి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందే వేసారంటే మొత్తం వాటర్ అనేది అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ముక్క అనేది ఈ విధంగా బాగా ఉడకాలి. చూడండి, పీస్ అనేది చాలా బాగా ఉడుకుద్ది. ఈ విధంగా చేస్తే మీకు కూడా చాలా అంటే చాలా బాగా ఉడికేస్తుంది. ఇదే టిప్స్తో ఇదే విధంగా కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కారంని యాడ్ చేస్తున్నాను. మొత్తం ఈ విధంగా దగ్గర పడిన తర్వాతనే కారం అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా కారం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. తగినట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి కారాన్ని. ఈ విధంగా కారాన్ని యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ అనేది మొత్తం ముక్క అనేది మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కారం మొత్తం మనం వేసేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇలా ముక్క మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అనేది మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలండి. బాగా కుక్ చేసుకోవాలి. ఇది మటన్ కాబట్టి ఈ విధంగా కర్రీ మొత్తం బాగా ఉడకాలండి. ఈ విధంగా ఉడికిన తర్వాత లవంగాలు, ఏలాకులు, దాల్చిన చెక్క, సాజీర అనమాట, ఇదంతా నేను పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇదంతా వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి డైజెషన్ కోసం, చివరిలో కొద్దిగా కొత్తిమీర మొత్తం యాడ్ చేసుకోవాలి. అలాగే మటన్ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి.